ఇంత తీసుకోండి. అందరు ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి ఉన్నారు మహిళలు? మహారాణులు. మహిళలు మహారాణులు. మహిళలు మహారాణులు. మహారాణులు అంటే మహారాజులు జయించాలి. మీ ఫుడ్లో మొత్తం పడగొట్టేయాలంటే ఈరోజు కదా. ఏవైనా కోపం వచ్చిందా కొన్ని పకోడీ చేసేది ఎప్పుడు పెట్టినా కదా. కొడుకు వచ్చేటప్పుడు ఈరోజు చేసుకున్నాం. మనము సామల లడ్డు సామల లడ్డు చేసుకున్నాము. సామల లడ్డూకి కావలసిన పదార్థములు. సామల లడ్డూకి కావలసిన పదార్థములు: శనగపిండి. శనగపిండి ఎంత ఉంది? 100 గ్రామ్స్. శనగపిండి 100 గ్రామ్స్. సామల పిండి 50 గ్రామ్స్. సామల పిండి 50 గ్రామ్స్. బెల్లము 100 గ్రామ్స్ ఇదే కదా. బెల్లము 100 గ్రామ్స్. ఎక్కువ ఓకే 150 గ్రామ్స్ బెల్లం. డ్రై ఫ్రూట్స్ 50 గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్. అర్థమైందా? శనగపిండి 100 గ్రామ్స్. సామల పిండి 50 గ్రామ్స్. బెల్లం 150 గ్రామ్స్. 50 గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ 5 గ్రామ్స్. 5 గ్రామ్స్. ఇలాచీ 5 గ్రామ్స్. నెయ్యి కూడా 10 గ్రామ్స్. మనం ఇలాచీ 5 గ్రామ్స్. ఇలాచీ నెయ్యి 10 గ్రామ్స్. ఓకే. ఇంగ్రీడియంట్స్ అర్థమైంది కదా. తర్వాత తయారు చేసుకునే విధానం తర్వాత బెల్లం 150 గ్రామ్స్. నెక్స్ట్ నెక్స్ట్ సామల బూందీ. నెయ్యి ఎంత? ఓకేనా? నెక్స్ట్ కారం బూందీ. కారం బూందీ అందరూ వినండమ్మా. కారం బూందీకి కావాల్సిన పదార్థాలు 100 గ్రామ్స్ శనగపిండి. సామల పిండి 50 గ్రామ్స్. సామల పిండి 50 గ్రామ్స్. కారం 10 గ్రామ్స్. 15 గ్రామ్స్. 50 గ్రామ్స్ పల్లీలు. దీనికి మనకి కారం ఉండాలి కదా. కొంచెము మనం మసాలా ధనియాల పొడి కానీ గరం మసాలా వేస్తుంది. సాల్ట్ 10 గ్రామ్స్. సాల్ట్ దీనిలో వెల్లిగడ్డ 10 గ్రామ్స్. కరివేపాకు 4 రెబ్బలు. కారం, సాల్ట్, జీడిపప్పులు కూడా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ 20 గ్రామ్స్. డ్రై ఫ్రూట్స్ 20 గ్రామ్స్. వంట సోడా 1 గ్రామ్. వంట సోడా 1 గ్రామ్. ఎంత రాసుకున్నారా? ఒకసారి రాసి కూడా చెప్పండి. కారం 50 గ్రామ్స్. కారం పాలక్ పకోడీ కావాల్సిన పదార్థాలు. పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు 100 గ్రామ్స్ శనగపిండి. 100 గ్రామ్స్ శనగపిండి. తురిమి పెట్టుకున్న పాలకూర 3 కట్టలు. కడిగి తురిమి పెట్టుకున్న పాలకూర 3 కట్టలు. ఇది కరివేపాకు ఆకులు, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ఈ బజ్జీలు వేసుకోవాలి. బజ్జీ 4 ఐటమ్స్ వచ్చేస్తాయి.
ఇదే పిండితో 4 ఐటమ్స్. అల్లం పేస్ట్ ఎందులో రాదా మేడం? అల్లం పేస్ట్ వేస్తాం దీనిలో. వీడియో పడుతున్నోరేనా? నేనే పడతలేను. కలుపుకోవాలి మంచిగా. ఎట్లా కలుపుకోవాలి చూడండి. తర్వాత బెల్లం అయితే మనం పాకు పట్టుకోవడానికి. ఇప్పుడు కావాలా? టైం తర్వాతకి వేయించాలి. ఇది తీసేస్తాం. వేసిన తర్వాత రౌండ్గా అయ్యాక వాటర్ పోస్తే ఇట్లా ఇట్లా అనాలి. ఉండలు ఉండదు. దేని ఎక్కువ చేసుకున్నప్పుడు కూడా మీకు ఉండదు అనేది ఉండదు. 2 కిలోలు చేసినా 3 కిలోలు చేసినా మధ్యలో నుంచి ఇట్లా చేసుకుంటూ వస్తే చేయి పెట్టాలి. ఎందుకంటే ఉండలు అయితే కదా మళ్ళీ తర్వాత ఇది బూందీ దీనిలో వేసి తీయాలి. ఆయిల్ కట్ చేశాను. మేడం ఇది స్వీట్ కదా? ముందు స్వీటే ముందు బూందీ బట్టి లడ్డు పాకం. కొద్దిగా ఎక్కువ బూందీ ఆయిల్ అది తర్వాత మళ్ళీ బెల్లం పాకు బట్టి బూందీ అందులో ఉండగలగాలి. వేసిన కొంచెం పించు. మళ్ళీ బూందీ తీయడానికి మేడం అదే అందులోనే అదే తీస్తారా? జల్లి అదొకటేనా? ఇంకో ఆ కన్సిస్టెన్సీలో వస్తే మనకు కరెక్ట్ వస్తుంది. చిక్క వచ్చిందనుకో మంచిగా రాదు. అట్లా వాటర్ కూడా ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. హీట్ మనం వేస్తుంటే ఈ కారం బూందీకి బాగా వేగొద్దు, డ్రై అవ్వద్దు, కరకర అనొద్దు. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి. మెత్తగా ఉన్నప్పుడు తీసినప్పుడు బూందీ లడ్డు అనేది మంచిగా వస్తుంది. డ్రై కావద్దు, మెత్త. ఇది చూడండి. రౌండ్గా వచ్చినాయి కదా, ఇది ఇట్లా వస్తాయి. పిండి కుదరకపోతే ఇంకా టోకల్గా కూడా ఇది మనం శనగపిండి కాకుండా సాంబాల పిండితో కూడా ఇట్లా చేసుకోవాలి. సాంబార్ పిండి మన మిలెట్ కదా, ఇది దగ్గర అయిపోయింది. దాని నుంచి అది బజ్జి నాకే బయటకు వచ్చింది. అది నేను తింటానులే మేడం, అది నేను ఇప్పుడు అయిపోయింది, తేలిపోయింది. ఇచ్చేసి ఇది కొంచెం ఎట్లుందంటే మెత్తగా ఉంటేనే మంచిగా. తీయండి మేడం మళ్ళీ ఇది తీసేయచ్చు. ఇక మేము చేస్తే తోకలు వస్తాయి. ఆ తోకలు కత్తిరించాలంటేనే కదా. 2 రౌండ్లు వేసి మేడం కట్ట చూపిస్తాం.
గ్లాస్ అది ఇది సపరేట్ పెట్టి ఫోన్ పట్టుకొని నిలబడ్డది. ఇప్పుడు దేవేటప్పుడు తీయకపోతే ఇప్పుడు ఏం పెట్టాలి చేయబెట్టాలిగా ఏంది చూసినాను నేను తీసిన దయ్యం. చూడండి ఇట్లా కరివేపాకు కొమ్మ కొమ్మ వేసుకున్నాం అనుకో చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎక్కడో మీరు స్వీట్ షాపుల్లో అక్కడికంటే మనం ఇంట్లో చేస్తున్నాం కదా, ఇలానే ఉందనుకోండి. మేడం తీయరా ఫీల్ అవుతారు పాప. తీద్దాం. రేపు నువ్వు ముందు నేను కూడా అట్లే ఇదంతా దర్శనంగా తీసేయండి. నిన్న బాగా తీపిచ్చారు నిజంగా. కొంచెం తీస్తేనే మళ్ళీ పక్కన కొమ్మలు ఈ పక్కకు పెట్టాయి. ఉప్పు కారం కలిపేసి కారం ఉంటుంది అంటే ఉంటుంది కదా. శామల లడ్డు బూందీ లడ్డు కాదు ఇక శామల లడ్డు. దగ్గరికి వెళ్ళారు చూడు ఇటు ఇద్దరిని. ఏమైనా బ్యాంక్ పని ఆహా. వాడాలి మిర్చి. ఓకే వచ్చింది. తీస్తున్నలే అమ్మ. అయిపోయింది అమ్మా. అనిత తీస్తుంది చూడండి. ముందేసుకుని చూసుకో. వీడియో ఈ డబ్బాలు కూడా తీసుకోండి. పాయసం తేవా? పాయసం కాదు హల్వా. దిగిన అయిపోయింది అంత అయిపోయింది. లాస్ట్ ఎండింగ్ ఇక తిని వెళ్ళిపోయేటోళ్ళు. 2 గంటలు కష్టపడ్డాను కానీ నైట్ తింటారు. ఇంట్లో ఉంటే వదిలి పెడతారు. అన్ని చేయాలి అప్పుడు కదా. చేయడం వస్తుంది ఆల్రెడీ తింటాను. పాలకూర బజ్జీ